ఆదికాండంలో మనము 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం 5వ వచనం. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను. మరొకసారి చదువుతాను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను. చిన్న ప్రార్థన చేద్దాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన తండ్రి, ప్రేమగల దేవ, యేసుక్రీస్తు ప్రభు ఘనమైన పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమున మీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినమున మరొకసారి మీ పాదసన్నిధిని సమీపించే గొప్ప భాగ్యం ఇచ్చారు. అందరిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ దాసుడు బ్రహ్మానందం గారి యొక్క తల్లిగారు మాణిక్యమ్మ గారు, ఆమె నేటికి నేను ఈ లోకాన్ని విడిచి 5 దినాలైపోయింది. ఆమె నిత్య విశ్రాంతిలో ఉన్నదని మీ గ్రంథంలో మీ వాక్యము ద్వారా అయ్యా మేము చదువుకొని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అందుని బట్టి దేవా, ఈ యొక్క సమయంలో కుటుంబం వారు ఆదరణ కూడిక ఏర్పాటు చేసి ఉండగా స్థానిక సంఘం బంధువులు అందరూ కూడా కొంతమంది వచ్చున్నారు. ఇంకా రావాల్సిన మీ ప్రజలను సకాలంలో రాచేయండి. ఈ కుటుంబానికి బిడ్డలు ముగ్గురు కుమారులు, 2 కుమార్తెలు, వారి సంతానం మానవ సంతానం బట్టి ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో మీ బిడ్డలమైన మేము అయ్యా మీ వాక్యము ద్వారా మాతో మీరు సంధిస్తుంటుండగా విని గ్రహించి మీ యందు విశ్వాసంలో నుంచి మీరు ఆకడకై మమ్మల్ని కూడా సిద్ధపరిచి మీరే మహిమ పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని ఉన్నాం. చదువుకున్న లేఖన భాగంలో మనము ఆదికాండం 5వ అధ్యాయం 5వ వచనాన్ని చూసినప్పుడు ఆదాము యొక్క సంతానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆదాము యొక్క వంశావళి పట్టిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో మనం సృష్టిని చూస్తే 2వ అధ్యాయంలో కుటుంబాన్ని చూస్తున్నాం. 3వ అధ్యాయంలో మానవుని యొక్క ఆత్మీయ పతనపు స్థితిని, పాపంలో పడిపోయిన స్థితిని మనం చూస్తాం. 4వ అధ్యాయంలో దేవుణ్ణి ఆరాధించుట అనే సంగతిని మనం చూస్తాం ప్రారంభ వచనాల్లో. 5వ అధ్యాయంలో మనం చూస్తే ఆదాము యొక్క వంశావళి పట్టిక మనం ఇక్కడ చూస్తాం. ఆదాములో నుండి వచ్చిన వారు ఎవరెవరో వాళ్ళందరికీ మూల పురుషుడు ఆదాము యొక్క సంగతిని ఇక్కడ మనం చూస్తున్నాం. అయినా సరే ఆదాము ఆయన బ్రతికిన దినములు 930 సంవత్సరాలని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని సంవత్సరాలండి? 930 సంవత్సరాలు. 930 సంవత్సరాలు ఆదాము జీవించినప్పటికీ కూడా కదండి, తాను మన్ను నుండి తీయబడ్డాడు గనక ప్రభువు చెప్పాడు, నీవు మన్నే గనక తిరిగి మన్నై పోదువు. కాబట్టి దేవుడు ముందుగానే చెప్పాడు. ఆదాము దేవుని ద్వారా చేయబడినప్పటికీ కూడా ఏమండి, మొదటి మానవుడు కదా, మరి దేవుడు ఆయనను తాను చేశాడని ఒక సాక్షిగా ఉంచవచ్చు కదా అని అంటే ఆదాము ఆ స్థితిని కోల్పోయాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు. దాని ద్వారా ఆదాము కదండి దేవుని మహిమను పోగొట్టుకొని తాను మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పి దేవుడు 3వ అధ్యాయంలో ఆయన మాట్లాడాడు. 3వ అధ్యాయంలో చూడండి, అక్కడ అన్నాడు కదా, ఒక మాట అన్నాడు కదా. 3వ అధ్యాయంలో 9వ వచనం, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారం చెందువు. ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నై పొదువు.
మనము జీవించిన కాలంలోనే కదా, జీవించిన కాలంలోనే మన అందాన్ని కదండి, మన యొక్క స్థితిగతులను చూసుకొని మనం మురిసిపోతూ ఉంటాం. ఈ దేహానికి అనేకమైన కదండి వాటిని ఖర్చు చేస్తూ ఉంటాం. కానీ ప్రభు అన్నాడు, నీవు మన్నే. ఏమన్నాడు? నీవు మన్నే. నీవు అందంలో ఉన్నా, అందవిహీనురాలుగా ఉన్నా, ఏమండి చదువు ఉన్నా, చదువు లేకపోయినా, ఇంకా నీకు ఘనత ఉన్నా, ఘనత లేకపోయినా, ఏదో ఒక దినాన కదండి నీవు తిరిగి మన్నై పోతువు. ఈ విషయాన్ని నీవు జ్ఞాపకం ఉంచుకో. ఎందుకంటే అక్కడ ప్రసంగి గ్రంథాలు అంటాడు కదండి, మరణము అందరికీ వచ్చును. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాని అయిన సొలొమోను ద్వారా రాయించిన సంగతిని మనం చూస్తే, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు. ఈ విషయాన్ని మనుషులు మనసును పెట్టుకుంటారు అనే సంగతిని కూడా అక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తాడు. ఏదో ఒక దినాన మనం చనిపోతామన్న సంగతి మానవునికి తప్పకుండా తెలుసు. కానీ ఆ విషయాన్ని అప్పుడప్పుడు మర్చిపోతుంటారు కదా. మానవుడు మర్చిపోయి కదండి తన స్వభావ సిద్ధంగా తనలో ఉన్న ఆ శరీర తత్వాన్ని బట్టి కదండి జీవిస్తూ కదండి అనేక రైతులైన పాటలు పడుతూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని సంవత్సరాలు బ్రతికినా, ఆదాము 930 సంవత్సరాలు బ్రతికినా, తన ముది మనవుడైనా మెతుషేల 969 సంవత్సరాలు బ్రతికినా, ఏదో ఒక దినాన వారికి ఏమొస్తుంది? మరణం. ఏదో ఒక దినాన మరణం వారిని సంధిస్తుంది గనక, ఆ మరణం యొక్క పిలుపు అందుకున్న ప్రతి మానవుడు భూమి మీద తప్పకుండా ఈ లోకంలో ఉన్న బంధువులను కదండి, ప్రేమలను అన్నిటిని విడిచిపెట్టి దేవుని పిలుపుని కదండి అందుకొని ఆయన దగ్గరకు వెళ్ళాలి. ఎవరు వెళ్తారంటే ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడు, నమ్మిన వారు మాత్రమే ఆయన దగ్గరకు వెళ్తారు. మానేకమ్మ ఆ ఆంటీ ప్రభువుని నమ్ముకుంది గనక, మా అమ్మ నమ్ముకుంది, లేకపోతే మా అత్తమ్మ నమ్ముకుంది, లేకపోతే మా పెద్దమ్మ నమ్ముకుంది, మా చిన్నమ్మైన మాణికమ్మ నమ్ముకుంది, ఆమె కదండి నమ్ముకుంది కాబట్టి ఆమె పరలోకానికి వెళ్ళింది. ఆమె బంధువులు కనుక మేము కూడా వెళ్తామంటే అది పొరపాటు. అవును పిల్లరా, ఆమె నమ్ముకుంటే ఆమె రక్షణ, ఆమె ప్రభువునందు విశ్వాసం ఉంచిన ఆ విశ్వాసం ఆమెకు రక్షణ ఇచ్చి, ఆ రక్షణ ద్వారా ఆమెను పరలోకానికి తీసుకుని వెళ్ళింది. నీవు నమ్ముకుంటే నీవు పరలోకానికి వెళ్తావు. రక్షణ ఎవరిది? వారిదే. ఎవరికి ఇచ్చిన రక్షణ వారిదే. కాబట్టి పిల్లరా, వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. ప్రభువునందుండి మృతులు ధన్యులని వ్రాయమని ప్రకటన గ్రంథంలో ఏ రీతిగా 14:13 రాయబడి ఉందో కదండి, ప్రభువునందు ఉండి మనం మరణిస్తే ప్రభు దగ్గరికి వెళ్తాం, లేకపోతే ప్రభు దగ్గరకు వెళ్ళదాం. చాలా మంది సమాధుల తోట దగ్గరకు ఏం రాస్తారంటే, నమ్ముకోకపోయినా ప్రభువునందు నిద్రించిన నిద్ర అని అంటారు. ఆ డేట్ రాస్తారు. వారు నమ్ముకున్నారో లేదో కూడా తెలియదు. కానీ వారు రాసినంత మాత్రాన వారు పరలోకానికి వెళ్తారన్నాక కదండి నిశ్చయత కదండి ఉండదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తధారల చేత కడగబడిన ఒక వ్యక్తి, పాప క్షమాపణ ఆత్మరక్షణ పొందిన ఒక వ్యక్తి మాత్రమే కదండి ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాడు అనే కదండి సాక్ష్యం బైబిల్ గ్రంథం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. నా యందు విశ్వాసం ఉంచువాడు కదండి చనిపోయినా కదండి తిరిగి బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా తిరిగి లేస్తాడు. క్షమించండి, యోహాను సువార్త 11వ అధ్యాయంలో 25-26 వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పిన ఆ అమూల్యమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి బ్రతికి ఆయన విశ్వాసం ఉంచి చనిపోతే ఆయన దగ్గరికి వెళ్తాం. మరి ఎక్కడికి వెళ్ళాం? మనం మరొక చోటుకు వెళ్ళాం. ఎందుకంటే పరమునకు పోవు ఆ మార్గం ఏదో భూమి మీద ఉన్నప్పుడే కదండి ఆమె అంటే మాణిక్యమ్మ ఆమె తెలుసుకున్నది, విశ్వాసం ఉంచింది, రక్షించబడింది, మారు మనసు పొందిన ఆమె ఆ నిరీక్షణ కలిగి ప్రభువునందు నేను ఉన్నాను కనుక ఒకవేళ నేను చనిపోయినా కూడా పరలోకానికే తండ్రి వద్దకే వెళ్తానక్క నిరీక్షణతో ఒకవేళ ఆమె జీవించుంటే తప్పకుండా
కదండి ఆమె పరలోకానికి వెళ్తుంది. అలాగూ లేకపోతే ఏమండి బిడ్డలైనా, ఆమె కడుపును పుట్టిన బిడ్డలైనా, తోబుట్టులైనా, ఎవరైనా సరే యేసు ప్రభువు నమ్ముకోకపోతే మాత్రం పరలోకానికి చేరరు. అవునండి, బ్రతికినా ఎందుకు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచితే ఒకవేళ మీరు చనిపోయినా తిరిగి బ్రతుకుతారు. చనిపోతే అంటే ఈ శరీరం మరణం, ఈ గుడారం మనం విడిచిన తర్వాత ఆదాము ఏ రీతిగా అయితే తిరిగి మన్నైపోయాడు, మనము కూడా మంటిలోండి తీయబడ్డాం గనక తిరిగి మనము కూడా మన్నయిన తర్వాత తిరిగి ఆయనతో పాటు జీవిస్తాం, సదాకాలం ఆయనతో కూడా ఉంటాం. తెస్సలోనికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పేతురు తెస్సలోనికలను ఆదరిస్తూ కదండి ఆదరణకరమైన మాటలు ప్రభు ద్వారా వారికి తెలియజేస్తూ కదండి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను ప్రభు పరలోకం నుండి దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆమెతట సజీవులమైంది నిలిచి ఉన్న మనము కదండి వారితో కలిసి, ఎవరితో కలిసి, మనకంటే ముందుగా దాటిపోయిన వారితో కలిసి. అంటే ఒకవేళ ఈ క్షణమున ప్రభు వస్తే మనకంటే ముందు దాటిపోయిన మాణిక్యమ్మ ముందు లేస్తుంది, వారికంటే ఆమెతో పాటు కొన్ని సంవత్సరాల, వేల సంవత్సరాల క్రితం చనిపోయిన వారందరూ కూడా ఆమెతో పాటు అనేకులు తిరిగి లేస్తారు. ఆమెతో సజీవులమై నిలిచిండు మనము మహిమ శరీరము ధరించుకొని వారితో కూడా ఏకంగా పరలోకానికి, ఆకాశ మండలం మీద, మేఘాల మీద కొనిపోబడతాం. ఆ తర్వాత సదాకాలము ప్రభువుతో పాటు మనం ఉంటామని తెస్సలోనికైలకు రాసిన పత్రికలో పరిశుద్ధులకు అపోస్తలుడైన పౌలు ఆయన తెలియజేస్తున్నారండి. ఇది ఎంత గొప్ప ఆదరణకరమైన సంగతి. ఒకవేళ ఏమండి మాణిక్యమ్మను మేము చూస్తామన్న నమ్మకం మాకుంది రేపు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత. ఒకవేళ మీరు ఆమె బిడ్డలు కావచ్చు, తోబుట్టులు కావచ్చు, నమ్ముకున్నారా? ఆమెను చూస్తామన్న నిరీక్షణ ఉన్నదా? ఆమెను మరలా ఏమండి మధ్యాకాశంలో కలుసుకుంటాము, ఆమెను కూడా కలుసుకొని ఆ ఏడేండ్ల విందులో అందరూ సహవాసంలో పాలు పంపులు పొందుతాము ఆ నిరీక్షణ ఒకవేళ మీకు లేకపోతే, ఏమండి లేకపోతే, అందుకనే ప్రభు అన్నాడు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, ఆమె మరణ దినం. ఒకవేళ యేసుక్రీస్తునందు కదండి రక్షించబడకపోయిన మనకు, నమ్మని వారికి ఒకవేళ ఇది రక్షణ దినం కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరికైనా ఇది రక్షణ దినం. ఆమె మరణ దినం ఒకవేళ ప్రభువు కొనని వారు ప్రభువు నమ్ముకుంటే రక్షణ దినం అవుతుంది. కాబట్టి నమ్మండి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి కదండి. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 సంవత్సరాలు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆదాము యొక్క సంతానం అంతా కూడా మనం చూస్తే 777 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఒక్కరు మాత్రమే తక్కువ సంవత్సరాలు బ్రతికారు. ఎవరు వాళ్ళు? ఎవరు ఆయన? కింద వచనాల్లో 21, 22 వచనాలు ఎవరైన? హనోకు. అది హనోకు దేవునితో నడిచి మరణము చూడకుండా 365 సంవత్సరాలు మాత్రమే. ఏమండి ఎన్ని సంవత్సరాలు? 365 సంవత్సరాలు తక్కువ అండి. ఆదాము యొక్క వంశావళి పట్టికలో చూస్తే ఈయన తక్కువ సంవత్సరాలు జీవించింది. అంటే ఆయన ప్రభుతో పాటు నడుస్తూ పరలోకానికి అలాగే వెళ్ళిపోయాడు. మరణం లేదు, మరణం చూడాల. కారణం విశ్వాసమును బట్టి. హనోకు మరణము చూడకుండా కొనిపోబడేను అనే మాట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం అక్కడ చూస్తున్నాం కదా. విశ్వాసమును బట్టి, క్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసము మనలను రక్షణలోకి నడిపించిన తర్వాత ఏమండి ఒకవేళ మనం 60 సంవత్సరాలు బ్రతికినా కదండి, 70 సంవత్సరాలు బ్రతికినా, ఒకవేళ దైవజనుడైన మోషే రాసినట్లు అధిక బలం ఉంటే ఒకవేళ 80 సంవత్సరాలు బ్రతికినా, ఏమండి 80 సంవత్సరాలు బ్రతికినా ఆ తర్వాత ప్రభు పిలుపుని అందుకొని ప్రభు దగ్గరికే చేరతాం, ప్రభునందు విశ్వాసం ఉంచితే. అవునండి, ఒకవేళ ఆయనందు విశ్వాసం ఉంచకుండా నీవు చనిపోతే కదండి ఆ స్థలం చాలా భయంకరం. అది యుగ యుగాలు కాలే స్థలం అది కదండి. ధనవంతుడు అన్నాడు, అయ్యా ఈ యాతన పెట్టబడే స్థలంలో నేను ఉండలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను. ఏమండి నా నాలుక నా దౌడును అంటుకొని పోతుంది, ఒక్క చుక్క నీటి బొట్టు కదండి
అందించడానికి లాజర్ను పంపించాయి అంటే, అయ్యా కదండి అబ్రహాం అంటున్నాడు, అయ్యా మాకును మీకును మధ్య చాలా అగాధం ఉందయ్యా, ఎవరు కూడా దాటి రాలేరు. నువ్వు బ్రతికిన దినములో నువ్వు కనుక యేసు ప్రభువు నమ్ముకొని ఉంటే ఈ యాతన పెట్టబడి ఆ స్థలంలో వచ్చి నువ్వు తప్పించబడి కదండి ఈ యొక్క నెమ్మది పొందే ఈ స్థలానికి నువ్వు వచ్చే ఉండేవాడివి. కానీ నువ్వు జీవించిన కాలంలో నీ ఇష్టం వచ్చినట్లు జీవించావు కదండి. దేవుని నుండి విశ్వాసం ఉంచలేదు, రక్షణ పొందలేదు, మారు మనసు లేదు. మారు మనసు పొందిన వ్యక్తి, నిరీక్షణతో రక్షించబడిన మారు మనసు విశ్వాసంతో ఎదురు చూసిన వ్యక్తి లాజరు నెమ్మది పొందటానికి ఇక్కడకు వచ్చి ఉన్నాడు. అంటే నరకాగ్నిగుణంలో అగ్నిగుణంలో ఏమి లేదు, నెమ్మది లేదు. యేసు ప్రభువుని నమ్ముకోకపోతే కదండి నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, యాతన పెట్టబడే స్థలం. కాబట్టి ఈ యాతన పెట్టబడే స్థలాన్ని కదండి పోకుండా మనము నెమ్మది పొందుకోవాలంటే